హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మనం న్యూస్ స్టార్ట్ చేసే ముందు అయితే ఇక్కడ చాలా మాట్లాడుకోవాలి. సో అంతకన్నా ముందు అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అయితే మీతో డిస్కషన్ చేసుకోవాలి. సో ఇక్కడ బిట్గెట్ ఎక్స్చేంజ్ గురించి నేను మీకు చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను. సో ఈ టైంలో అయితే మీరు కాపీ ట్రేడింగ్ చేస్తే మంచిగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అయితే చాలా వరకు అయితే డౌన్కి అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఈజీగా ఏంటంటే ఇక్కడ మీరు యూఎస్డిటీస్ కూడా ఈజీగా డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్ పే ఆప్షన్ ఉంది, వీసా, మాస్టర్ కార్డ్తో కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే ఏ ఎక్స్చేంజ్ నుంచి కూడా ఇక్కడ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు B20 ద్వారా కూడా. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇక్కడ మనకు కాపీ ట్రేడ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిలో అయితే క్లిక్ చేసి ఏంటంటే మీరు సింపుల్గా మీకు నచ్చిన ట్రేడర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టాప్ 10లోనే చూసుకోండి ఇక్కడ వరుసగా ఏదైతే ఉంటాయి. సో వాళ్ళ డేటా అయితే మొత్తం చూసుకోండి. 1 మంత్ అంటే ప్రతిదీ 1 మంత్ అయితే పెట్టుకొని వీళ్ళు 1 మంత్ నుంచి ఎంత ప్రాఫిట్ ఇస్తున్నారు, వీళ్ళు డేటా ఎలా ఉంది. సో ప్రతిదీ చూసాక ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. సో ఫుల్ అనేటివి అయితే ఆల్రెడీ అయితే ఫుల్ అయిపోయినాయి. సో అవుట్లో అయితే గ్యాప్ అనేది లేదనేది అయితే ఇక్కడైతే అండర్స్టాండ్ అయితే అవుతుంది. ఇక్కడ మన కాపీ అయితే కనిపించింది. సో టాప్ 5లో అయితే ఒకటి ఉంది. సో దీన్ని అయితే చూసాం. సో ఇతని రిటర్న్స్ అయితే ప్రజెంట్ అయితే వీక్గా ఉన్నా కూడా ఇతనిది మంత్లీ రిటర్న్స్ అయితే చాలా నీట్గా క్లియర్గా అయితే మనకు ఉండే. ఇక్కడ PLN కానీ చూసుకున్నా సరే, ఇక్కడ ఇతను ప్రాఫిటల్ జోన్ చూసుకున్నా సరే, ఇతను పాత వాళ్ళకి ఇచ్చిన రిటర్న్స్ కానీ చూసుకునే ఏంటంటే చాలా బాగా అయితే ఉన్నాయి. సో ఇలాంటి ట్రేడర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈజీగా ఏంటంటే కాపీ అని ఉంటుంది. సో మీరు క్లియర్గా అయితే నేను డెమో కూడా ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ అయితే వన్స్ అయితే ఆ డెమో లింక్ కూడా చూడండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు అయితే KYC కూడా 5 minutesలో అయితే అయిపోతుంది. సో ప్రజెంట్ ఆర్డర్స్ అయితే అంతగా అయితే బాగలేవు ఇతను అయితే. కానీ చూసుకుంటే ఏంటంటే మనం ఓల్డ్ డేటా కానీ చూసుకుంటే ఒక్కొక్కరికి కొన్ని ల్యాక్స్లో అయితే ఇక్కడ ఏంటంటే ఇతను ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే 39,487 USDTs అయితే ఇక్కడ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడే 20,000 USDTs అయితే ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు సింపుల్గా ఏంటంటే మీరు కాపీ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. రోజుకి ఇలా మీరు ఒక 100 అంటే మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ని అయితే బట్టి మీకు ఇక్కడ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే డెమో లింక్ ఇచ్చి అలాగే ఈ యాప్ లింక్ కూడా ఇచ్చాను. సో దాని ద్వారా అయితే వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఇంకా మనం న్యూస్ విషయానికి కానీ వచ్చేస్తే ఇక్కడ మనం చాలా రోజుల నుంచి అయితే న్యూస్ గురించి అయితే మాట్లాడుకోలేదు. నేను కొద్దిగా బిజీగా ఉండైతే మనం ఇక్కడ వీడియోస్ అయితే చేయలేకపోయాను. అలాగే మన యాప్లో అయితే నేను ఎప్పటికప్పుడైతే నేను అప్డేట్ అయితే చేస్తున్నా. సో ఎవరు మెసేజ్ చేసినా సరే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి టెర్రాలూనా అయితే చూసుకుంటే మనకి ఇది చాలా ఒక బిగ్ ప్రాఫిట్స్ అయితే చాలామందికి అయితే ఇచ్చింది. సో ప్రజెంట్ ఏమైనా హైలో కొనింటే మాత్రం వెయిట్ అయితే చేయండి. ఎందుకంటే టెర్రాలూనా ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఇక్కడ మనకు డౌన్ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మనం మార్కెట్ చూసుకున్నా సరే మనకి చాలా వరకు అయితే డౌన్ఫాల్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే టెర్రాలూనాలో సో ఎంతైతే డౌన్కి అయితే వస్తుంది, సో బయర్స్ అనేవాళ్ళు కూడా అదే రేంజ్లో అయితే కొంటున్నారు. సో ఇక్కడ మీరు కొనాలనుకుంటే ఇది ఒక కరెక్ట్ పాయింట్ అయితే ఉంది. సో నేను వీడియో అయితే చేసేటప్పుడు అయితే ఇది 2.2018 దగ్గర అయితే ఇది మనకి ట్రేడ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంకా కిందకైతే రావడం అయితే జరిగింది. సో కొంతమంది తొందరపడి కొనింటి అయితే ఇబ్బంది అయితే లేదు. అంతే $11కి $20కి వచ్చినప్పుడు కూడా కొంతమంది అయితే కొనేసారు. నేనైతే వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మన యాప్లో కూడా ఏంటంటే డిజిటల్ ట్రేడర్ తెలుగు యాప్లో కూడా నేను అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇప్పుడు బై చేసుకోవచ్చు. అలాగే BTT పరిస్థితి కానీ మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి చాలా ఏంటంటే మనం బ్రేక్ లెవెల్స్ అయితే మాట్లాడుకున్న 37,000 కేన్ కానీ మనకు డౌన్ సైడ్కి కానీ వచ్చింది అనుకోండి. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక బిగ్ డ్రాప్ అవుట్ అయితే చూడొచ్చు అనేసి. సో అలాగే ఏంటంటే మన డౌన్ ట్రెండ్ అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మనకి కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి నైట్ లోపల. ఒకవేళ మార్కెట్ అయితే అప్ అయింది అనుకోండి, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం గ్రీన్ జోన్ అయితే చూడొచ్చు. లేకపోతే ఇంకా ఒక 3-4 డేస్ అయితే మనం ఇలాంటి పరిణామాలే చూడొచ్చు. సో టెర్రాలూనా గురించి ఇంకా న్యూస్ అయితే ఉంది. నేను అది ఎందుకు డౌన్ అయిందో సో దాని గురించి కూడా నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు అనేసి కూడా నేను ఇక్కడ చెప్తాను. సో నైట్ అయితే మనకు ఒక వీడియో అయితే వస్తుంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ అయితే చెప్తాను. సో అవుట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 2022 ఈ బిగ్ క్రాష్లో మనం ఎలా ప్రాఫిట్స్ షార్ట్ టర్మ్లో సాధించుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి గైస్. సో ఆ వీడియో అయితే నేను మీకు నైట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కాయిన్ బేస్ రెవెన్యూ అయితే 27% అయితే డ్రాప్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రమ్ ఇయర్ అగో చూసుకుంటే సో ఇదేంటంటే మనకి కాయిన్ బేస్ మీకు తెలుసు ఇది ఒక స్టాక్ మార్కెట్స్ని చూసుకుంటే అలాగే క్రిప్టోని చూసుకుంటే సో ఇది కూడా ఏంటంటే మార్కెట్స్ మీద పెద్ద ఒక డౌన్ఫాల్ రావడానికి కూడా కారణమైతే ఉంది. అలాగే ఇక జో బైడెన్ ఫెడ్ టార్గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చైనా టెరిఫైడ్ కుడ్ ఫాల్స్ చూసుకుంటే ఏంటంటే ఈయన ఇక్కడ మనకేంటంటే ఇక్కడ వార్స్ వచ్చాయి. సో చాలా ఇక్కడ రష్యా వచ్చి చైనాకి సపోర్ట్ చేస్తుంది. సో
చైనా వచ్చి రష్యాకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇలా ఏంటంటే చాలా అయితే ఇక్కడ మనకు జరుగుతున్నాయి. సో అలాగే ఫెడ్ కూడా ఏంటంటే వీటన్నిటిని సమాలించడానికి అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది. సో ఈ మార్కెట్స్ అన్నీ పడుతున్నాయి. ఇవి ఏంటంటే మనకి ఇక్కడ పెద్ద ప్యానిక్ సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ కంట్రోల్ అయ్యేంతవరకు అయితే మనకి ఈ మార్కెట్స్ అయితే ఇలాగే ఉంటాయి. కానీ మేమైతే ఏంటంటే వీటిని ఎంతలో అంటే చాలా ఫాస్ట్గా అయితే రికవర్ చేయడానికి, సో దీనికి ఒక సొల్యూషన్ ఎతకడానికి అయితే ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ చెప్పారు. సో ఇది మనం చూడాలి ఎలా ఉండబోతుంది అనేసి. సో ఆయన మాటలో అయితే చెప్పాడు. సో ఇక్కడ మనకి వరల్డ్లో అయితే చాలా అంటే మనకి వార్ టెన్షన్ అనేది అయితే తగ్గాల్సింది అయితే ఉంది. సో అప్పుడే మనకు మార్కెట్స్ అన్నీ కూడా ఏంటంటే కొద్దిగా పాజిటివ్ జోన్కి అయితే వస్తాయి. ఇప్పుడు లూనాలో కూడా ఏంటంటే అదే పరిస్థితి. సో మనకి మార్కెట్ ప్లస్ ఈ వార్ టెన్షన్స్ అన్నీ కలుపుకొని ఏంటంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే లూనాలో మనం డెవలపర్స్ పరంగా చూసుకుంటే ఇది చాలా ఒక మంచి ప్రాజెక్ట్. సో డెవలపర్స్ అయితే మళ్ళీ దీన్ని పైకి తీసుకొని వస్తానని అయితే చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకసారిగా బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో ఈ మధ్య చూసుకుంటే ఏంటంటే చాలా వరకు అయితే ప్రాఫిట్స్ అన్నిటిని బయటకు అయితే తీస్తున్నారు. సో మళ్ళీ ఆ ప్రాఫిట్స్లో ఎంతో కొంత అయితే మళ్ళీ మార్కెట్లోకి వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ టెర్రాలో చూసుకుంటే చూడండి మళ్ళీ ఏంది ఇక్కడ చూసుకుంటే ఒకే అంతే 24 అవర్స్లో ఇక్కడ చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తూనే ఉంది. సో నేను కూడా టెర్రాలో అయితే ఇన్వెస్ట్ అయితే చేశాను. ప్రజెంట్ లోన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో నేనైతే ప్రజెంట్ అంతే నేను 50% తీసుకున్నాను. అంతే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్లో నేను 50% మాత్రమే లోనాలో అయితే పెట్టాను. సో మిగతా 50% ఇంకా కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత పెడదామని అయితే ఆలోచిస్తున్నా. మీరు కూడా నా లెక్క పెట్టాలనుకుంటే అయితే పెట్టండి. సో మీకు ఏ ఎక్స్చేంజ్లో అయినా మీకు లోన్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. నేనైతే హోబీ గ్లోబల్లో అయితే పెట్టాను. సో మన వాళ్ళకి చాలామందికి అయితే హోబీ గ్లోబల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా పెట్టాలనుకుంటే లోనాలో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ప్రజెంట్ ఇంకా మనకైతే డౌన్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఒక 3 monthsలో అయితే లోనా మనకు మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే అనుకుంటున్నాను. సో మీరు కూడా రీసెర్చ్ చేసి అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.